కప్పు బియ్యంతో చుక్క నూనె లేకుండా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇన్స్టెంట్ గా స్నాక్స్ తయారు చేసి పెట్టొచ్చండి. మరి ఈ స్నాక్స్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు బియ్యాన్ని వేసుకోవాలి. ఈ బియ్యాన్ని నీళ్లతో 1-2 సార్లు వాష్ చేసి అరగంట ముందు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత బియ్యం చక్కగా నానిపోతాయి. బాగా పండిన అరటిపండుని తీసుకుని నీళ్లు వంపేసి అరటిపండుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే 3 యాలకులు వేసి మిక్సీ జార్ లో వేసేసేయాలి. స్వీట్నెస్ కోసం 1/4 కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకో 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. కొద్దిగా నీళ్లు పోసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని వేరొక గిన్నెలోకి వేసుకుని చిటికెడు ఉప్పు, 2 స్పూన్లు గోధుమ పిండి, ఓ చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఓ 1/4 కప్పు చిన్నగా తురుముకున్న కొబ్బరిని వేసుకుని గరిటతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పొంగడాల పెనం పెట్టుకోవాలి. 1 స్పూన్ నెయ్యి తీసుకుని కొద్దిగా వీటిల్లో స్ప్రెడ్ చేయాలి. చిన్న గరిటతో పిండిని తీసుకుని గుంతల్లో కొద్దిగా వేసేసేయాలి. మంటను హై ఫ్లేమ్లో కాకుండా చిన్న మంట మీద ఈ పొంగడాలను వేపుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత అవతల సైడ్ కూడా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అంతేనండి, ఇన్స్టెంట్ గా ఈ పొంగడాలు చేసుకోవడం చాలా సింపుల్. టేస్ట్ బాగుంటాయి, ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.